హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. ఈరోజు నేను అమ్మ వాళ్ళ గృహప్రవేశం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కువ ల్యాగ్ చేయకుండా సింపుల్గా కంప్లీట్ చేసేసానండి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ముహూర్తం ప్రకారం పాలు పొంగించాలి కనుక అమ్మ నేను కాస్త ఎర్లీగా లేచేసి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ని ఇంకా కన్స్ట్రక్షన్ చేయించేసి అందులో పాలు పొంగిస్తున్నాం కనుక ప్రతి వస్తువుకి కిందకి దిగి పైకి వచ్చి ఇబ్బంది ఎందుకు పడాలని ఫస్ట్ అన్ని మేడపైకే తెచ్చేసి గడపలో పెట్టేసుకున్నాము. ఇంకా ఆయిల్ అయితే కుందెల్లో వేసామంటే ఇంకా ఆయిల్ పడిపోతుందని ఇక్కడికి తీసుకొచ్చాకే ఆయిల్ కూడా వేసేసుకున్నాను అనమాట దీపం కుందెల్లోన. ఇంకా మిగతావన్నీ రెడీ చేసేసి గణపతిని కూడా పూజించుకుంటాం కదండి ఫస్ట్. అందుకని గణపతిని దూర్వాలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. యాక్చువల్గా వ్రతం చేయట్లేదు, అందుకని సత్యనారాయణ స్వామి ఫోటో కాకుండా సరస్వతిదేవి, లక్ష్మీదేవి, గణపతి ఉన్న ఫోటోను అయితే ఇంట్లోపలికి తీసుకువెళ్దామని వాటికి బొట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే అమ్మ గుమ్మంకి పూజించుకుంది. చెంబుతో నీళ్ళు పెట్టేసి దీపం వెలిగించేసి కొబ్బరికాయ అయితే పగలు కొట్టేసి ద్వారబంధం పైన పెట్టింది. ఇంతలోపు అక్క కూడా ఫ్రెష్ అయిపోయి మేడపైకి వచ్చేసింది. యాక్చువల్గా అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఒకేసారి ద్వారం దాటి అడుగు పెట్టాలి లోపలికి. కాకపోతే ఏంటంటే నాన్నకి కాస్త ఒంట్లో జ్వరంగా ఉంది, అందుకనేసి నాన్న అయితే రాలేదు. అందుకే అమ్మ అయితే బిందెతో నీళ్లు పట్టుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పెద్ద ఆడపిల్ల అక్క కాబట్టి అక్కతో పళ్ళు ఇంకా పంచదార, బియ్యం ఇంకా ఫోటో, పాలు అన్నీ పట్టుకొని అక్క అయితే లోపలికి వచ్చేసింది. అమ్మ అయితే పైన దేవుడు అలమరలో పూజ చేసేలోపు అక్క కింద పాలు పొంగించడం కోసము కింద ముగ్గేసి దానిపైన పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని 5 దోశల వరకు ఇసుకనైతే వేసుకుంది. మ్యాక్సిమం ఎంత వేసుకోవాలో తెలీదు కాబట్టి 5 దోశలు అయితే వేసిందనమాట. ఇంకా అవి వేసేసి దానిపైన ముందు రోజు మేము కడిగేసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకున్న ఇటుకలను అయితే పెట్టింది. ఇటుకలు సింగిల్గా ఒక్కొక్కటి పెట్టకూడదంటండి, అందుకనేసి 2 ఇటుకల చొప్పున దొంతులాగా మొత్తం 6 ఇటుకలు పెట్టింది. అవి ఎడంగా అయిపోయావని మళ్ళీ మజ్జిగ అయితే అడ్జస్ట్ చేసింది. బట్ ఒకసారి పెట్టినవి తీస్తారో లేదో మాకైతే తెలియదు కానీ అడ్జస్ట్ చేసి పెట్టింది అనమాట. అక్క చేతులతోనే అంతా చేయించిన అమ్మే మాత్రమే వెలిగించిందాన్ని. వాళ్ళ ఇల్లు కదండి, ఎంతైనా ఆమె చేస్తేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా అనేసి మేము అన్నీ సర్దేస్తే అమ్మ చేసిందనమాట. ఇంకా ముందు రోజే ఎదురు కర్రల్ని కట్ చేసేసి పెట్టుకుంది. ఎందుకంటే పాలు పొంగించేటప్పుడు కంపల్సరీ ఎదురు కర్రలే ఉండాలంట, అందుకోసం అనేసి. ఇంకా పొయ్యి దగ్గర దీపం వెలిగించిన తర్వాత హారతి బిళ్ళలతో పొయ్యిని కూడా వెలిగించింది. కొన్ని అక్షతలు వేసేసి అగ్నిదేవునికి దండం పెట్టుకుంది. మనం గృహప్రవేశం అప్పుడు పూజలప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్ అయినా చేస్తాం కదండి, అలాగే పొయ్యి దగ్గర దీపం పెట్టింది కానీ ప్రసాదం పెట్టలేదు. మళ్ళీ వెనక నుంచి ఆకు చెక్క అరటిపండు పెట్టింది. పాలు పొంగించడం కోసము ఇత్తడి తపాలనే యూజ్ చేస్తారు కదండి ఎక్కువగా. అమ్మ కూడా కొత్త ఇత్తడి తపాలి కొత్త గంటె తీసుకొచ్చింది. ఇంకా తపాలి పొయ్యి మీద పెట్టేసి ఆవు పాలు అయితే వేసింది. పాలు మరిగేసి పొంగేలోపు దేవుడి అలమరలో పళ్ళు అవన్నీ పెట్టేసి దీపం పెట్టేసింది. అంతకన్నా ముందు కింద గణపతిని కూడా పూజించుకుందనమాట. ముందే చెప్పాను కదండి గణపతిని కూడా పూజించుకుంటాం అనేసి. అది పైన పెట్టకుండా కింద పెట్టిందనమాట. చెంబుతో నీళ్ళు పెట్టాం కదా అక్కడ పెట్టేసుకుంది. ఇంకా దీపం వెలిగించేశాక అగరబత్తులు కూడా వెలిగించేసింది. అమ్మ కాస్త పూజల్లో కొద్దిగా ల్యాగ్ చేస్తుంది అనమాట, అంటే ప్రశాంతంగా చేసుకుంటుంది. మనం అలా కాదులేండి, ఫటాఫట్లు ఆడించేస్తాం అంతేని. ఇంకా పాలైతే ఎంత చక్కగా పొంగాయో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరు గృహప్రవేశం చేసినా కూడా టైం టు టైం పాలు పొంగించాలంటారు కదండి. మేము కూడా టైం ప్రకారమే పాలు అయితే పొంగించేసాము. చాలా హ్యాపీ అనిపించింది. పాలు పొంగిన తర్వాత ఫస్ట్ అమ్మే పిడికిలతో బియ్యం వేసింది. తమ్ముళ్ళిద్దరు హైదరాబాద్ నుంచి రాలేదు కదా, అందుకని వాళ్ళిద్దరి పేరు మీద, నాన్న పేరు మీద, అమ్మ పేరు మీద, ఇంకా మా పేరు మీద 5 సార్లు వేసింది. తర్వాత అక్క కూడా వేసింది అనమాట. నేను మాత్రం పై పనులే చేస్తున్నానండి, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పూజ పనులు వాళ్ళు చూసుకుంటారు కదా అనేసి. అక్క అయితే పాలు పొంగించే పనులు చూసుకుంటే అమ్మ దేవుడి అలమరలో పూజ పనులు చూసుకుంది. 2 కంప్లీట్ అయిపోయి ఇంతలోపు నేను బెల్లం అయితే చిదిమేశాను.
ఆ బెల్లాన్ని పరమాన్నంలో వేసేసింది. పరమాన్నం అయితే చక్కగా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది కూడా. ఈ పరమాన్నాన్ని ముందు దేవుడి అల్మర కింద అయితే పెట్టాము, ఎందుకంటే అలా పొయ్యి మీదే వదలకూడదంట. అందుకనేసి వెంటనే దించేసి పక్కన పెట్టేసుకొని ఇందులోంది కాస్త పరమాన్నం తీసేసి ఇస్తరాకులో పెట్టేసి దేవుడి అల్మరలో పెట్టింది అమ్మ. ఇంకా అయిపోయిందండి, పాలు పొంగించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది అమ్మ వాళ్ళ దేవుడి సెల్ఫ్ అనమాట. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చేసింది. మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతే ఫైనల్ కదండి, హారతి అయితే ఇచ్చేసింది. అసలు ఇలాంటప్పుడే కంగారు ఎక్కువైపోతుంది. మా అమ్మ అయితే ఇంకా ఎక్కువ కంగారు అయిపోతుంది. ఎక్కడ పెట్టాలని స్టార్స్ ఫ్లవర్స్తో వేస్తే అక్కడ పెట్టింది అనమాట. మరి ఏం చేస్తాం, తప్పదు కదా అనేసి ఊరుకున్నాము, తెలియదు కదా. ఇంకా హారతికి అయితే నీళ్ళదారి పెట్టేసి మళ్ళీ దేవుళ్ళన్నిటికీ ఇంకొకసారి అయితే హారతి ఇచ్చేసింది. ఇంతకీ మా పిల్లలు ఎవరు కనబడట్లేదు కదండి. యాక్చువల్గా పాలు పొంగించడము ఎర్లీ మార్నింగ్ కనుక పిల్లలు ఇంకెవ్వరు లెగలేదనమాట, అందరూ పడుకున్నారు. ఈరుగ్గా లెగిసి రెడీ అవుతారులే అని చెప్పేసి వాళ్ళని ఎవరిని లేపకుండానే మేమే పూజ పనులు పాలు పొంగించడం అంతా కంప్లీట్ చేసేసాం. దేవుడికి హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఫస్ట్ అమ్మ తీసుకుంది, తర్వాత అక్క తీసుకుంది, ఆ తర్వాత నేను తీసుకొని అలా కాసేపు దేవుడికి దండం పెట్టాను. ఏవో నా కోరికలు కొన్ని చెప్పుకున్నానులేండి. మనిషి అన్నాక కోరికలు అనేవి సహజమే కదా. ఏదైనా మన కోరికలో న్యాయము ధర్మం ఉంటే ఖచ్చితంగా తీరుతుంది అనే నమ్మకం నాకుందనమాట. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంబ్రాణి పొగ అయితే వేసింది ధూపంలాగా. ఇంకా అక్కడ పెట్టేశాక అక్క చెప్పింది మొత్తం ఇంటి మొత్తం వెయ్యండి అనేసి. ఇంకా ఇంటి మొత్తం వేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట ఇంట్లో. అందుకనేసి ఇంక ఇంటి మొత్తం కూడా ధూపము సాంబ్రాణి పొగ అయితే వేశాను. అసలు ఈ స్మెల్ ఉంటుంది చూడండి, ఎక్సలెంట్, ఎంత బాగుంటుందో, అలా పీరుస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. మొత్తానికి ఇక్కడికైతే పూజ పనులు అయిపోయావి. యాక్చువల్గా సత్యనారాయణ స్వామి వ్రతం చేసేసి ఒక 10 మందికైనా భోజనాలు పెట్టాలని కోరికగా ఉండేది అమ్మకి. కానీ ఎప్పుడు తీరుతుందో ఏమో. కిందిల్లు కట్టినప్పుడు కూడా నార్మల్గా ఇలానే పాలు పొంగించేశారు, ఇప్పుడు కూడా అలానే పాలు పొంగించేశారు అనమాట. కనీసం ఒక 10 మందికైనా పలదానం ఇస్తే మంచిది కదా అనేసి అన్నది. అమ్మ వెళ్ళి వాళ్ళకి పిలుచుకొచ్చే లోపు నేనైతే పలదానాలు రెడీ చేసేసాను. ఇంతలోపు మా పిల్లలు కూడా ఒక్కొక్కరు రెడీ అయ్యారనమాట, మీదకి వస్తున్నారు. అందరికీ పిలిచాము ఒక్కసారే, కానీ అందరూ ఒక్కసారి రాలేదండి. వాళ్ళతో పాటు అమ్మ మాకు కూడా, అంటే అక్కకి నాకు కూడా పలదానం ఇచ్చేసింది. ఏం లేదండి, సింపుల్గా ఆకు చెక్క అంటిపండు ఒక పువ్వు, ఇంకా దాంతోపాటు కాస్త పరమాన్నం చేశాం కదా, అది అంతే, అంతకు మించి ఏమి ఇవ్వలేదన్నమాట. కొంతమంది ఒకసారి వచ్చారు. కాకపోతే వీళ్ళందరూ ఒకే దగ్గర ఉన్న వాళ్ళు కదా, చాలా సరదాగా ఉంటారండి, హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మొత్తానికి పలదానాలన్నీ ఇచ్చేసేసరికి పిల్లలందరూ మేడ ఎక్కేశారు. పిల్లలు కూడా దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత అందరం కలిసి కూర్చొని పరమాన్నం తిన్నాము. ఇది అయిపోయేసరికి 9 అయిందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. వీడియోస్ తీస్తున్నాం కదా మేము, నువ్వే వంట చేసుకో అనేసి నాకైతే పాయింట్ చేశారు. మరి తప్పదు కదా, నా అవసరం అని చెప్పేసి మరి నేనే దోశలు వేసాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. అందుకే అక్కడ నవ్వు వస్తుంది. ఒక సైడ్ అయితే పులిహోర కోసము అన్నం వెసరు పెట్టుకున్నాను, ఇంకో సైడు దోశలు వేసాను. తిన్న వాళ్ళందరూ తిన్నారు, తినని వాళ్ళు లేదు. దోశలు వేసాక అవి తినేసిన తర్వాత రైస్ కూడా కుక్ అయిపోయిన తర్వాత ఒక తవకలో వేసేసి అక్క చల్లారి పెడుతుంది. ఇంతలోపు నేను మళ్ళా ఒక సైడు చింతపండు పులుపుని మరిగిస్తున్నాను, ఇంకో సైడ్ అయితే పోపు కూడా వేయించుకుంటున్నాను పులిహోరలోకి. పుల్ల అయితే కలిపేసిన తర్వాత పోపు వేయించుకొని పెట్టుకున్నాను కదండి, అది వేసుకుందామని ఫస్ట్ అయితే చింతపండు పుల్లని వేసుకొని కలిపేసుకొని తర్వాత పోపు కూడా వేసుకున్నాను. అదేంటో అండి, పూజల రోజుల్లో దేవుడి పేరు పెట్టి ఏది చేసినా కూడా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అమృతంలా అనిపిస్తుంది అనుకోండి. ఈరోజు పులిహోర కూడా అంతే బాగుంది అనుకోండి. పులిహోర కలిపేసిన తర్వాత దేవుడికి కాస్త ప్రసాదంగా పెట్టేశాము. ఈ పులిహోరకి కాంబోగా టమాటా బంగాళదుంప కర్రీ చేసుకున్నాము, కొబ్బరి పచ్చడి, పచ్చి పచ్చడి అంటాము, చాలా బాగుంటుందండి. పులిహోరతో సూపర్గా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ పాలు పొంగించినప్పుడు చేసిన పరమాన్నము అప్పుడే తినేసామనేసి మళ్ళీ లంచ్ కోసం అనేసి కొర్రబియ్యం పాయసం చేసాము, చాలా బాగుంటుంది. మా పిల్లలకి మాకు చాలా ఇష్టం, అందుకే వెంటనే అమ్మ మార్కెట్కి వెళ్ళి కొర్రబియ్యం పట్టుకొని వస్తే పాయసం అయితే చేసాము.
చేసేసాము. వంటంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. లంచ్ టైం అయ్యేసరికి ఇంకా అందరం కలిపి లంచ్ చేసేసాము. అంతేనండి అమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం వీడియో. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి.